ఇప్పుడు ఘటోత్కచుని యొక్క సైన్యం అంతా తీసుకెడుతున్నారు వాళ్ళని గంధమాదన పర్వతం మీదకి. వెళ్ళారు, బదరీ క్షేత్రానికి వెళ్ళారు. చక్కగాను అక్కడ నరనారాయణులు తపస్సు చేసినటువంటి ప్రదేశాన్ని చూశారు. ఎంతో సంతోషంగా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి సరోవరాల్లో తీర్థాల్లో స్నానం చేస్తూ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటూ పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ బదరిలో రత్నాలతో కూడుకున్నటువంటి అరుగులు ఉన్నాయిట, అలగులు. గంధమాదన మహాధరణీధర సానురత్నవేదుల పవమాననందనుడును ద్రౌపదియున్ విహరించుచున్నచో లలిత సహస్రపత్ర కమలంబు సమీర విధూతమై మహీతలముపయిన్ వడింబడియే తద్దయుబుల్పగ వారి ముందటన్. రత్నాలతో తాపడం చేయబడినటువంటి ఒక అరుగు మీద పాండవులలో భీమసేనుడు ద్రౌపదీదేవి కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉండగా, దూరంగా ఉన్నటువంటి అరుగుల మీద ఇతర పాండవులందరూ కూర్చుని ఉండగా బ్రాహ్మణులు, ధౌమ్యుడు, రోమశ మహర్షి వీళ్ళు మాట్లాడుతుంటే భీమసేనుడు ద్రౌపదీదేవి ఎక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారో అక్కడికి 1000 బంగారు రేకులతో కూడుకుని అపారమైనటువంటి సుగంధంతో కూడుకున్నటువంటి ఒక తామర పువ్వు వచ్చి అక్కడ పడింది. వెంటనే ద్రౌపదీదేవి వంగి ఆ తామర పువ్వుని పైకెత్తి చూసింది. వైఢూర్యములతో కూడుకున్నటువంటి నాళముతో ఉండి 1000 బంగారు రేకులతో ఉండి అపారమైన సుగంధాన్ని విరజిమ్ముతోంది ఆ పద్మం. ద్రౌపదీదేవి చూసింది, అబ్బా నేను ఎప్పుడూ చూడలేదు ఇటువంటి పుష్పం. సహస్రపత్రములతో కూడుకున్నటువంటి కమలం. భీమసేన, ఇది గాలికి ఎక్కడి నుంచో వచ్చి పడింది, మీరు నాకు ఇలాంటి పువ్వులు కొన్ని తెచ్చి పెడుదురు అంది. గాలికి అది ఎటువైపు నుంచి వచ్చి పడిందో చూశాడు భీముడు. అది ఎక్కడుందో ఆ చెట్టు అనలేదు ఆయనకి. మహాసంతోషం అలాంటివి ఏమైనా దొరికితే పనులు. వెంటనే పరమోత్సాహంగా అటువంటి తామర పూలతో కూడుకున్న సరోవరాన్ని వెతకాలి. ఎందుకని? తామర చెట్టు కాదు, అది సరోవరంలో ఉంటుంది, నీటిలో ఉంటుంది. కాబట్టి ఏదో సరోవరంలో ఉంది. ఇప్పుడు ఆ సరోవరాన్ని అన్వేషిస్తూ అటుగా బయలుదేరాడు. ఎలా వెళ్ళాడంటే ఆయన ఎంత ఉత్సాహంగా వెళ్ళాడంటే, గమనవేగంబున ద్రుమలతాజాల సంచాలన చేయుచు శైల గుహల నడిగి అదృశ్యులై కడువెట్కతో తన్ను చూచు ఖేచర సిద్ధ సుర భుజంగ గరుడ గంధర్వ కిన్నెర కమినుల చేత మానుగా అభివీక్షమానుడగుచు మ్రాకుల విరచచు వీకతో తీగలు పెరుకుచు పదహతి పృథునగేంద్రమద్రువనున్నతంబులై నెడలెక్కుచు మదగజంబువోలె మధ్యముండు పవన వైనతేయ పటుజవయుక్తుడై అరిగె గంధమాదనంతరమున. ఆయన మధ్యముండు, కుంతీదేవి యొక్క సంతానమైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుల్లో మధ్యవాడైనటువంటి భీముడు. పాండవ మధ్యముడు కాదు, పాండవ మధ్యనుడు అయితే అర్జునుడు. కుంతీ సంతానంలో మధ్యముడైనటువంటి భీమసేనుడు పరమ సంతోషంతో ఆ గంధమాదన పర్వతం మీద నడిచి వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి ఆ కొమ్మలన్నిటినీ కూడా తన బలంతో విరిచేస్తూ తన పదఘట్టనల చేత తీగలన్నిటినీ తొక్కేస్తూ ఆయన నడిచి వీరోచితంగా సంతోషంగా వెళ్ళిపోతుంటే, ఎవర్రా ఈ పురుషుడు ఇలా ఉన్నాడు, ఇంత తేజస్సుతో పరాక్రమంతో నడుస్తున్నాడని అక్కడ ఉండేటటువంటి నాగజాతి, ఖేచర, సిద్ధ, సుర, గరుడ, గంధర్వ, కిన్నెర జాతులకు చెందినటువంటి స్త్రీలందరూ గుహలలో తాగి రహస్యంగా భీముణ్ణి చూస్తుంటే, అంటే అంతటి అందగాడు ఆయన్ని చూస్తుంటే ఆయన ఎంతో సంతోషంతో పదఘట్టన చేస్తూ చప్పుడు చేస్తూ పర్వతం మీద ఒక మదపుటేనుగు నడిచినట్టుగా నడుస్తూ ఆ గరుత్మంతుడు ఎలా వెడతాడో, ఆ వాయువు ఎలా వెడతాడో అటువంటి పటుత్వంతో నడిచి ఆ గంధమాదన పర్వతం యొక్క శిఖరముల మీద నడుస్తూ వెడుతున్నాడు. ఆ వెడుతున్నప్పుడు సరోవరం ఎక్కడుంది అని చూస్తున్నాడు. సరోవరం ఎక్కడ ఉంది అని చూడడానికి కొన్ని ఆధారాలు ఉంటాయి. అస్తమానం చెట్లు డొంకలు తప్పించి సరోవరం ఎక్కడుందో చూడడం కుదరదు. సరోవరాన్ని కనిపెట్టడానికి ఒక మార్గం ఉంటుంది. రామాయణంలో రామచంద్రమూర్తి చెప్తారు, రెక్కలు టపటపలాడించుకుంటూ తడి రెక్కలతో పక్షులు ఎగురుతూ ఎక్కడుంటాయో అక్కడ జలాశయం ఉందని గుర్తు. కొన్ని నీటి పక్షులు ఉంటాయి, హంసలు, కారండవములు మొదలైనవి, అవి జలపక్షులు అంటారు. హంస కారండవాకీర్నాహవాపి పద్మోత్పలాయుతాహ అని ఆ పక్షులు నీటిలో తడిసినటువంటి రెక్కలు టపటప చప్పుడు చేస్తూ ఎగురుతాయి. అవి ఎగిరాయంటే నీళ్లున్నాయని గుర్తు. లక్ష్మణ, సరోవరం ఎక్కడుందో చూసి నీటి కోసం వెళ్ళినప్పుడు నువ్వు నీటి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కడ పర్ణశాల ఉందో గుర్తుండదు, అరణ్యంలో ఎటో వెళ్ళిపోతావు. అందుకే
నువ్వు వెళ్ళేటప్పుడు ఎటు వెడుతున్నావో అటు మార్గంలో ఒక్కొక్క చెట్టు ఎక్కి ఒక్కొక్క పెద్ద పెద్ద ఉత్తరీయం కట్టు అన్నాడు. ఎందుకని అంటే మార్గం మర్చిపోతే చెట్టెక్కి చూస్తే ఉత్తరీయం గాలికి ఎగురుతూ కనపడుతుంది చెట్టు మీద. ఓహో అటెళ్ళాలన్నమాట అటు నడవచ్చు. చెట్లకి ఉత్తరీయాలు కడుతూ వెళ్ళు అంటాడు రాముడు శ్రీరామాయణంలో. అలా భీమసేనుడు జలపక్షులు ఎక్కడ కనపడతాయని చూస్తున్నాడు. తడిరెక్కలతో కూడుకున్నటువంటి కొన్ని పక్షులు ఎగురుతున్నాయి. అటువైపుగా వెళ్ళి చూశాడు. ఒక కొలను కనపడింది. దాని చుట్టూ చీకటి చెట్లు, గిరకతాడి, అరిటి మొదలైనటువంటి చెట్లు కనపడ్డాయి. ఆ కొలనులో దిగి యథేచ్ఛగా స్నానం చేసి నీళ్లు తాగి అక్కడ ఉన్న కలవపూలు కొన్ని పీకి వాటి యొక్క నాళములతోటే దండగుచ్చుకుని మెళ్ళో వేసుకున్నాడు. ఎందుకు ఆ సరదా అంటే నాకుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని పురుషుడు పూలదండ లేకుండా ఉండకూడదు. అసలు ఇంటి దగ్గరున్నా, వీధిలో తిరుగుతున్నా, ఆఫీస్కి వెళ్ళినా మెళ్ళో పూలదండ ఉండాలి అసలు శాస్త్ర ప్రకారం అయితే. కాబట్టి మెళ్ళో ఒక పూలదండ వేసుకుని ఆయన సంతోషంగా బయటికి వచ్చి నడుస్తున్నాడు. నడుస్తూ శంఖం పూరించినటువంటి ధ్వనికి, అంటే భీముడు పూరించినటువంటి శంఖ ధ్వనికి అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా కలత చెందాయి ఒక్కసారి. ఎందుకని? భీముడు పూరించినటువంటి శంఖం ఎలా ఉందంటేట ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఒక్కసారి 100 పిడుగులు పడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వని వచ్చింది. అన్ని ప్రాణులు అదిరిపడ్డాయి. ఆగంధమాదన పర్వతం మీదే ఒక పర్వత గుహలో ఒక మహానుభావుడు పడుకునున్నాడు. ఒక మహావానరం ఒకటి పడుకుంది. ఆయన ఉలిక్కి పడి లేచాడు. ఎవడురా ఇంత శంఖాన్ని పూరించినవాడు ఈ పర్వతం మీదకి వచ్చి అనుకున్నాడు. అనుకుని ఉరే చాలా ప్రీతి కలుగుతోందిరా, ఎందుకో శబ్దం వింటే ఎవడో బంధువు, నాకు సోదరతుల్యుడైన వాడు వస్తున్నాడు అనుకున్నారు. ఆయనే మహానుభావుడైనటువంటి స్వామి హనుమ. ఇప్పటికీ గంధమాదన పర్వతం మీదే విహరిస్తూ ఉంటారు ఆయన. ఆయన ఆ గుహలో పడుకుని ఉన్నారు. వస్తున్నవాడు తన సోదరుడే అని గుర్తించారు. గుర్తించి ఏం చేస్తాడో చూద్దాం. పెద్ద పెద్ద మహావృక్షాలను పెకలించి ఆ నడిచి వెళ్ళడానికి సన్నటి కాలిబాటు ఉంది, దానికి అడ్డుగా చెట్లు పడేసి మహావృద్ధుడైపోయిన వాడిలా వేషం కట్టి తోక అడ్డంగా పడేసి పడుకున్నారు. ఆ హనుమ హ్రస్వపీనగ్రీవు అచిలితాయతహను అతి చపల స్వభావాభిరాము తనుమధ్య కటి చక్రు దహన కణాకార తామ్రోష్ఠు అతి కృష దశన కరజు పృథుల విద్యుత్ పుంజ పింగాక్షు ఉత్తుంగ దృఢవక్షు ఆజాను దీర్ఘబాహు ఊర్ధ్వలాంగూల మచ్చున్నత ధ్వజలీల క్రాలుచునుండ ఏకాంతయోగ నిద్రనున్న ధర్మ నిర్మలు హనుమంతు చూచి పాండురాజసుతుడు వాని నిద్ర చెరుప గడగి నిజసత్వమేర్పడ సింహనాద మొప్ప చేసెడాసి. ఆ స్వామి హనుమ ఈ కంఠం కురచగా ఇలా కలిసిపోయినట్టుగా ఉండి, అంటే బాగా పొడుగ్గా ఉన్న కంఠం కాకుండా అతి చపల స్వభావాభిరాముడు, ఎప్పుడూ చించల స్వభావంతో అటు ఇటు కదిలిపోయేటటువంటి వానర స్వరూపంతో, గుండ్రగా ఉన్నటువంటి నడుంతో, నిప్పు ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి పెదవితో, బాగా సన్నగా వాడిగా ఉన్నటువంటి, ఇలా ముట్టుకుంటే కొరికితే తెగిపోయేటట్టుగా ఉన్నటువంటి దంత పంక్తితో, అంత వాడిగా ఉన్నటువంటి గోళ్లతో, అలాగే విశేషమైనటువంటి బంగారు రంగు మెరిసిపోతుంటే తప్పమైన బంగారం ఎలా ఉంటుందో ఆ బంగారం కరిగిన కాంతి వస్తోందా అన్నట్టుగా 2 కన్నులు బంగారు రంగుతో ఉన్నటువంటి వాడు, విశాలమైనటువంటి బాగా పైకి ఎత్తుగా వచ్చి విశాలమైన వక్షస్థలం ఉన్నటువంటి వాడు, మోకాళ్ళ వరకు వ్రేలాడుతున్నటువంటి చేతులున్నవాడు, ఏదో పెద్ద ధ్వజం ఎగరేశారా అన్నట్టుగా వెనక నుంచి ఇలా పైకి లేచి తల మీద చుట్టుకున్నటువంటి పైకి తిరిగినటువంటి తోక ఉన్నటువంటి వాడు, అడ్డంగా దారికి పడుకుని నిద్రపోతున్నవాడిలా, యోగ నిద్రలో ఉన్నవాడిలా పడుకుని ఉంటే, అటుగా వచ్చినటువంటి పాండురాజసుతుడైనటువంటి భీమసేనుడు చూసి, ఎవరురా ఈ కోతి, పెద్ద కోతి అడ్డంగా పడుకుందని దాన్ని ఒక్కసారి అదల్చి లేపుదామని ఒక్కసారి శంఖం తీసుకుని పెద్ద శబ్దం చేశాడు. ఒక్కసారి ఉలిక్కి పడి లేచిన వాళ్ళ కళ్ళు తెరిచి చూసి, ఏదో ఇంట్లో కాలింగలు పడితే
బట్ట ఉయ్యాల్లో ఉన్న పిల్లాడు ఇలా అన్నట్టు ఉలిక్కిపడినట్లు నటించి హనుమ ఆ భీమసేనుడితో అంటున్నారు, అతిజరారోగ భరమున నలసియొలసి యొదిగి సుఖనిద్రమై నిట్టులున్నవాని కడు మదంబున ఏమియు కరుణలేక ఏల బోధించి తయ్యని విరిగి ఎరిగి. ఏమయ్యా, చాలా ముసలివాణ్ణి, రోగభారంతో ఉన్నవాణ్ణి నిద్రలేస్తే ఆ రోగభారం అని ఇప్పి తెలుస్తుంది. ఏదో నిద్రపోతే ఇంకా గొడవ తెలియదు. ఆ వయోభారంతో రోగంతో ఉండి ఏదో నిద్ర పట్టింది కదా అనుకుని పడుకున్నాడు. ఇలాగ ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నిద్ర పాడు చేశావు. నిద్రపోతున్న వాడిని లేపకూడదు. శాస్త్రంలో ఈశ్వర కార్యం చెప్పకుండా లేపకూడదు. ఎందుకంటే నిద్ర బ్రహ్మజ్ఞానమునందు సమాధి స్థితికి ప్రతీక. కారణం చెప్పి లేపాలి. కారణం ఏదో కారణం చెప్పకూడదు, ఈశ్వర సంబంధం చెప్పాలి. అందుకే పిల్లల్ని చదువుకోవడానికి నిద్ర లేపినా లేవు రే చదువుకో అని చెప్పకూడదు. నాన్న సూర్యోదయం ఇంకొక గంటన్నరలో జరుగుతుంది, లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి సరస్వతీ సేవగా చదువుకోవాలి, విద్యాభ్యాసం చేయాలి లే అన్నారు. అది ఉత్తమమైన ప్రక్రియ. తల్లిదండ్రులు బిడ్డల్ని లేపడంలో వాళ్ళ సంస్కారం తెలుస్తుంది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాన్హికం. నిద్ర లేపితే అలా లేపాలందుకే. కాబట్టి నిద్రపోతున్న వాడిని లేపావు కదయా, ఇది మదం కాదు, భూతదయ లేదు నీకు. కోతి పడుకుందని ఊరుకోలేవు. కోతి అంటేనే చించల స్వభావం తిరుగుతుంది. అలాంటిది పడుకుందంటే ఎంత బాధలో ఉందో. ఎందుకయా అంత శంఖనాదం చేశావు? జంతువుల కంటే ధర్మం తెలియదు, మనుష్యుడివి నీకు ధర్మం తెలియదు. ధర్మం అన్న మాట అన్వయం అయ్యేది మనుష్యులకే కదా. భూతదయ అన్న మాట ఏ ప్రాణికి లేదయా. ఈ అరణ్యంలో సింహానికి ఒక మేకను తినాలనిపిస్తే తినేస్తుంది. భూతదయ అన్న మాట అన్వయం అయ్యేది మనుష్యునికి ఒక్కడికే. మనుష్యుడు అయ్యుండి ఇతర జంతువుని చూసినప్పుడు భూతదయ లేదు నీకు. ఎందుకంత శంఖనాదం చేశావు? ఉలిక్కిపడి లేచానే, ఓ కోతి పడుకుంటే అలా పక్క నుంచి పోలేవు. ఎందుకు దానికి అంత పెద్ద అల్లరి చేసి మమ్మల్ని లేపడం? ఏమి అల్ప జంతువులు దద్దరిల్లిపోయేటట్టు ఒక కోతిని లేపడానికి అంత పెద్ద శంఖనాదం చెయ్యాలా? ఏమయ్యా, మనుష్యుడివై పుట్టి బలపరాక్రమాలు ఉన్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? అపారమైన శక్తులున్నవారు తప్ప ఈ గంధమాదన పర్వతం మీద తిరగలేరు. తెలిసో తెలియకో వచ్చావు. ఇక్కడ ఏదైనా తినడం కానీ తాగడం కానీ చాలా విశేషం. నీకు దొరికిన దుంపలు వేళ్ళు తిని తేనె తాగి సరోవరంలో స్నానం చేసి వచ్చిన దారిన పో, బ్రతికిపోతావు. కాబట్టి ఇక అల్లరి చెయ్యకు, నేను చెప్పిన మాట విను, హితవు చెప్తున్నాను. నిన్ను చూస్తే ఎందుకో నెయ్యం కలుగుతోంది, సమరసభావం కలిగింది, అందుకు చెప్పా మంచి మాటలు అన్నారు. అంటే భీముడు అన్నాడు, నేనెవరో తెలుసా? పాండురాజకుమారుణ్ణి, వాయుపుత్రుణ్ణి, వాయువు యొక్క అనుగ్రహం చేత కుంతీదేవి యందు జన్మించిన వాణ్ణి. నన్ను భీమసేనుడు అంటారు. నేను ఒక పని మీద ఇలా పెడుతున్నాను. ఏమిటి పని? ద్రౌపదీదేవి అడిగింది కాబట్టి సరోవరంలో ఉన్న సౌగంధికా పుష్పములను తీసుకురావాలి. నేను పని మీద పెడుతున్నాను. అడ్డంగా పడుకున్నావు. నువ్వు మర్యాదగా అడ్డం లేచిపోతావా? అడ్డం లేవకపోతే ఒకనాడు 100 యోజనముల సముద్రాన్ని లంఘించినటువంటి స్వామి హనుమల నిన్ను కొండని కూడా దూకనా? అబ్బో బో బో బో, చాలా పెద్ద కబుర్లు చెప్తున్నావయ్యో. 100 యోజనముల సముద్రాన్ని లంఘించారా హనుమ? ఎందుకు సముద్రాన్ని దూకడం ఎందుకు హనుమ? ఏదో ఒక్కసారి చెప్పు, నాకు ఎందుకు లంఘించారో అన్నారు. ఆయన కదూ అంటే భీమసేనుడు చెప్తున్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి దశరథనయుడైనటువంటి రామచంద్రమూర్తి తన తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం తన భార్య అయిన సీతమ్మతో సోదరుడైన లక్ష్మణస్వామితో కలిసి 14 సంవత్సరముల అరణ్యవాసాన్ని చేయడానికి వెళ్ళిపోతే జనస్థానంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేని సమయం చూసి ధూర్తుడైనటువంటి రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకెళ్లి కాంచనలంకలో బంధిస్తే ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరములకు పెడితే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములలో హనుమ ఆనాడు 100 యోజనముల సముద్రాన్ని ఒక్కసారి లంఘించి వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వచ్చారని శ్రీరామాయణంలో చెప్తుంటారు కదా. ఆ హనుమ ఎలా లంఘించారో నేను అలా లంఘిస్తాను, నిన్ను కొండని కూడా. ఏమనుకుంటున్నావో తెలుసా అంటే ఆయన అన్నాడు, అబ్బో అంతటి మహావీరుడు నాయన, నాకు తెలియలేదు. హనుమంత గొప్పవారా? నువ్వు అంత గొప్పవాడివా? సరే, అంత అల్లరెందుకు, అంతంత దూకులవి ఎందుకు? కానీ దూకులు వద్దు, శంఖనాదం వద్దు, పెద్దవాణ్ణి కదూ, నా తోక నేను పక్కకి తప్పించలేను. ఆ తోక కొంచెం తీసి పక్కన పడేసి వెళ్ళిపో. తోక తీయడమే కదా కోతి, తీస్తానని చెప్పి ఆ గద పక్కన పెట్టి ఆ భీముడు
ఆ తోక పట్టుకుని పైకి ఎత్తి కదు పక్కన పెట్టాలి. అందుకుని ఏపున 2 చేతులను ఇమ్ముగా పట్టి అమర్చి ఒంగుని ఆ తోక ఇలా పట్టుకుని బాగా ఇమడలేదు, గట్టిగా పట్టుకోవాలి కదా, అందుని వదిలి మళ్ళీ ఇలా 2 చేతులతో పట్టుకుని బాగా 2 చేతుల్లోకి వెళ్ళిందో లేదో చూసుకుని ఒక్కసారి ఊపిరి బాగా పీల్చి దాన్ని అమర్చి ఎత్తగా హోప్ అన్నారు. అంటే తోక లేవలేదు సరికదా, ఆ తోక లేస్తుందని ఆయన అనుకున్నాడు. లేవకపోవడంలో బలం వ్యతిరిక్త కోణంలో పనిచేసి బోర్లా పడిపోయాడు. ఓపక మొగ్గతిల్లబడి ఉద్గత ఘర్మ జలార్ధ్రదేవుడై ఒళ్ళంతా చెమట పట్టేసింది. కాపురుషుండుబోల నిజ గర్వము దక్కి ఎడంగియుండే. సామాన్యమైన వాడు ఎలా గర్వం పోయి నిలబడిపోతాడో అలా కాపురుషుండువోలే నిజగర్వము దక్కి అడంగి ఉండే చింతాపరుడై వృకోదరుండు. సిగ్గుపడిపోయిన వాడై ఆ వృకోదరుడు చింతతో అలా నిలబడిపోయాడు. లజ్జనధోముఖంబునన్ తలదించుకుని నించున్నాడు. అనగానే స్వామి హనుమ చూసి అన్నారు, నరసురస్తుత్యమై ఎంతకాలంబు నా కీర్తి నిలుచు, నిరతంబుగా అంతకాలమున్ నీవు నిచ్చుండవగుచు, బరగుమని వరము దగదయించేసి ప్రభుడుర్వియల్ల సరి 11,000 ఏండ్లేలిచనియతాదివికి. ఓయ్ భీమసేన, 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యం చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ రామచంద్ర ప్రభువు నా దగ్గరికి వచ్చి, ఓ హనుమ, నా కథ నా కీర్తి ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవివై ఉండు అని నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద గుహలో పడుకుని ఉంటాను. ఓ భీమసేన, నేనే హనుమంతుణ్ణి. హనుమ 100 యోజనములు దాటారన్నావే, నేనే. నువ్వు నాకు సోదరుడివి, మన ఇద్దరం వాయుపుత్రులం. కాబట్టి నిన్ను చూడడం వల్ల నేను చాలా ధన్యుణ్ణయ్యానయ్యా, చాలా సంతోషం పొందాను. భీముడు కూడా అన్నాడు, మహానుభావ, మీ వంటి వారి దర్శనం అవ్వడం అంటే మాటలా? అందుకొచ్చింది ఆ సౌగంధికా పుష్పం. దేవతలు ఏది చేసినా పాండవుల ఉన్నతికే చేస్తారు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం ఉంటుంది.